టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుష్మా స్వరాజ్ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కోమురయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజురెడ్డి, ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిలు అయితే బీజేపీ తరపున బరిలో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా అభ్యర్థిని నిలబెట్టలేకపోయిందన్నారు. కాంగ్రెస్ కూడా ఆయన మా అభ్యర్థి అని నిలిపే ప్రయత్నం చేయలేదు అని విమర్శించారు. అయితే టీచర్స్ ట్రాన్స్ఫర్ సమయంలో 317 ఓజీ వస్తే దానికి వ్యతిరేకంగా జరిగిన బరిగీసి కొట్లాడిన పార్టీ బీజేపీ అని స్పష్టంగా టీచర్లలో ఉందన్నారు. దేశంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన మనం రేపు 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే యువశక్తి కనుక భాగస్వామ్యం కాకపోతే, యువశక్తిని కనుక వాడుకోకపోతే, యువశక్తిని పురోగమనంలో ఇన్వాల్వ్ చేయకపోతే ఇవాళ క్షమించాలని నేరం చేస్తున్న వాళ్ళమని చెప్పి గ్రహించి ఇవాళ నిరుద్యోగ సమస్య కోసం ఇవాళ బాజాప్తా 2024-25లో 25-26లో నిధులు కేటాయించి సమస్యను అడ్రస్ చేస్తున్న ప్రభుత్వం కాబట్టి, పార్టీ కాబట్టి ఇలా నిరుద్యోగ యువకులారా మీరంతా కూడా ఆలోచన చేయండి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏం మాటలు చెప్పింది, ఏం మోసం చేసిందో మీ కళ్ళ ముందు ఉన్నది. అందుకని వాళ్ళకు మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగేటువంటి ధైర్యం లేదు, వాళ్ళకి ముఖం లేదు వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ సంవత్సర కాలంలోనే అన్ని వర్గాల చేత చీకొట్టించుకుంటున్న ప్రభుత్వం, గీ ప్రభుత్వం అని చెప్పి అనుకునే ప్రభుత్వం ఎంత ఇష్టంగా తెచ్చుకున్నావో అంత అసహించుకున్న సందర్భం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నైజమైందో, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏందో అర్థమైంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద కూడా విముఖత ఉంది కాబట్టి ఇవాళ నేను మరి నిరుద్యోగ యువతకి పట్టభద్రులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక రకాల ప్రలోభాలు పెడతారు, అనేక రకాల ఆశలు చూపే ప్రయత్నం చేస్తారు, అనేక రకాల ఒత్తిళ్లు పెంచే ప్రయత్నం చేస్తారు. స్వేచ్ఛగా నిజాయి